ఇక మొదలెడదామా? నాకు ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వచ్చినాయి, కానీ నా తలరాత నిన్ను చేసుకున్నాను. మీ దగ్గర వాళ్ళందరికీ నువ్వు గయ్యాలు అని తెలిసే, అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి సంబంధాలు. ఎండుతున్నట్టుంది. మీ సిగ్గు శవాలు ఎత్తుకోబోరు. నేనే గాని సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను. ఏమైందే మగాళ్ళ మీద అలా విడి చూపడుతున్నావు? ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందున కూర్చుంటారు కదా, మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వెనక్ కూర్చుంటారు కదా. బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు. ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు. కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. అయితే ఇవి కట్ చేయాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ రా భోజనాలు రెడీ అట, తిందా? మమ్మీ 50 రూపాయలు ఇవ్వ. లేవు బేటా, ఇంట్లో ఒక్క రూపాయి లేదు. ఇంట్లో ఎంత కష్టంగా ఉంది, ఇల్లు గడవడానికే కష్టం ఉంది, అర్థం చేసుకోజరా. సర్లే చాయ్ తాగుతావా? సరే బేటా, చాయ్ పెట్టుకో. రే ఉండ్రా నేను వస్తున్నాను. ఏమైందమ్మా? శివ వద్దురా, ఇప్పుడు చాయ్ ముద్ర ప్లీజ్ రా. అదే ఏం కదా ఒక నిమిషం. ఎన్ని 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 దారుణాలు సార్. ఏమండి నేను మార్కెట్కి వెళ్ళొస్తానండి. సరే. ఏంటే చెవులకి నిమ్మకాయలు మిరపకాయలు కట్టా? ఈ మధ్య నా అందానికి దిష్టి పెట్టేస్తానండి, అందుకే కట్టాను. నాకు ఒక గన్నెత్తారా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఒకసారి అటు చూసినవా? భాగ్యాంటి వేసుకుంది రోల్డ్ గోల్డే అయి ఉంటది. గోల్డెన్ బిల్డప్ ఇస్తుంది అంతే. అవునా? ఎప్పుడట్లే బిల్డప్ ఇస్తుంది ఆమె? ఎప్పుడు అదే వేసుకొని వస్తుంది, కానీ పక్కా అది రోల్డ్ గోల్డే. అవునా? అదంతా గోల్డ్ ఏమో అనుకున్నా నేను. సంధ్య ఒకసారి ఇట్రావా. ఈ మాధురి ఏంటబ్బా ఇదే చీర, కట్టిన చీరనే కడుతూ ఉంది. ఎన్నిసార్లు చూసాను ఈ చీరలో ఈమె. నేను అసలు ఈ చీర తప్పితే ఇంకో చీరనే లేదా ఈమె? అవునా ఆంటీ? నిజంగానే ఎప్పుడు అదే చీర కడుతుంది. వచ్చింది ఉమా. ఎప్పుడు కరెక్ట్ ఫంక్షన్ అంతా అయిపోయినాక తినే టైంకే వస్తుంది. అవునవును, ఎప్పుడు తినే టైంకే వస్తుంది. మీకు జోహార్లు. ఎన్ని 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 దారుణాలు సార్. 403. ఇదే మేడం. ఎవరు? మేమండి, మీ బాధను మాతో పంచుకోండి, ఏజెన్సీ నుంచి వచ్చాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పండి మేడం. నార్మల్ సమస్యకి 100 రూపాయలు, బాధాకరమైన సమస్యకి 200, మీతో కలిసి ఏడవడానికి 500. నాతో కలిసి ఏడవడానికేనా? అయితే 500 రెడీ చేసుకోండి. హలో హలో, ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. నీకెంత బాధ వచ్చిందే వదినా? మాకు వదినా వదినా వదినా. ఏది బాబు ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. ఎక్స్క్యూజ్ మీ, 1.5 లీటర్ థమ్స్ అప్ బాటిల్ ఇస్తారా? ఓకే. తీసుకోండి. ఎంత? 70 రూపీస్ మేడం. డిస్కౌంట్ ఏమి ఇవ్వరా? నాది కాదు మేడం, ఓనర్ అడగండి. డిస్కౌంట్ ఏమి ఇవ్వరా నాకు? అరే నేను రెగ్యులర్ కస్టమర్, ఆ రోజు ఇడికే వస్తుంటే ఫ్రీగా ఇచ్చేసి. ఫ్రీగా ఇచ్చేయాలా? ఇచ్చేను ఫ్రీగా. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ అన్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి ఆయన. ఒరే బెగ్గర్స్, మీ జీవితాలు మారబోతున్నాయి. మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చినా. అవునా? మీరు ముందు నాతో రండి. మీకు ఇప్పుడు జాబ్ వివరాలు చెప్తా. మనం కాంటాక్ట్ లో ఉండాలి కాబట్టి మీకు ఫోన్లు కొనిస్తా. మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా. అవునా? నా దగ్గర iPhone 15 ఉంది. నీ దగ్గర? నా దగ్గర పర్లేదులే బాబు, చెప్పు. అందరి దగ్గర పెద్ద ఫోన్లు ఉండవులే. నా దగ్గర iPhone 13 ఉంది మేడం. అసలే ఇప్పుడు ట్రెండింగ్ 16. అందరి ముందు వాడాలంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంది మేడం. నేను ఇక్కడ పగిలిపోయిన ఫోనే 3 ఏళ్ల నుండి వాడుతున్నాను కదరా. వర్క్ చేసుకోవడానికి మీకు ఒక చిన్న రూమ్ కట్టిస్తా. నాకు ఆల్రెడీ 2 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో చేసుకుందాం. 2 అంతస్తులా? సరే, మనకి ట్రాన్స్పోర్ట్ కి ఒక ఆటో మాట్లాడతా. మన దగ్గర కార్లు ఉండగా ఆటో అంటారేంటి మేడం? నా బెంజ్ కార్ వాడుకుందాం మేడం. వద్దొద్దు మేడం, నా ఆడి కార్ వాడుకుందాం. నా బెంజ్ కార్ రా. కాదన్నా. ఆగండి ఒక్క నిమిషం, నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. రే, మొన్న ప్లాట్ 10 లక్షలు అన్నావు కదరా, 2 వారాల్లో కొంటా, రెడీగుండు. వదినా, రేపు పెళ్ళున్నది, సాయంత్రం వరకు బ్లౌజ్ కుట్టిస్తావా? సరే గాని ఏ డిజైన్ పెట్టి కుట్టాలి? బుగ్గలు పెట్టి కుట్టు. బ్లౌజ్ అయిందా వదినా? అయింది, చూసుకో. బుజ్జి, వెంకటేష్ కళ్యాణ్ వచ్చారు, ఒకసారి రాయలా. బాగున్నారా? బాగున్నాము. బానే ఉన్నానమ్మా, ఇంట్లో పనులు చేసుకుంటా. ఈ సెట్లే వద్దలేదు. బుజ్జి, స్నాక్స్ తీసుకురా. భార్య అంటే ఎలా ఉండాలో అమ్మాయిని చూసి నేర్చుకో. సరేనండి, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను, ఉండండి. ఓకే 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 ఓకే. ఏంటి రమణశ్రీ, మీ ఆయన అంటే చాలా భయం అనుకుంటా నీకు. మీ ఆయన ఏ పని చెప్పినా టకటక చేస్తున్నావే. భయమా బొంగ? ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆయన చెప్పిన పని చేస్తే 1000 రూపాయలు ఇస్తానన్నాడు, అందుకే చేస్తున్నా. మీరు రోజు రావచ్చు కదా, కావాలంటే నీకు 200 ఇస్తా. మీ సిగ్గు శవాలెత్తుకోబోరు. హలో అమ్మా. ఎక్కడికి వెళ్ళారా? ఏమ్మా, నేను బయట ఉన్న ఫ్రెండ్స్ తోటి. ఇంతవరకు రాలేదు, తెల్లవారు భోజనానికి ఇంకెప్పుడు వస్తావు? ఏంటమ్మా ఇది, న్యూ ఇయర్ రోజు కూడా ఫ్రెండ్స్ తో పార్టీ గిట్ లేకుండా ఇంటికి వచ్చి నేను రానమ్మా, రాను. లేట్ అవుతుంది, నైట్ అయిపోతుంది. అత్తమ్మ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఏమండి, ఎక్కడున్నారు? ఎక్కడే ఉన్నాను. ఉండండి అత్తమ్మ, మీ ఫోన్. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. రేయ్, ఈరోజు కాలేజ్కి వెళ్ళి మేడం ఫోన్ చేసింది. అందరం ముందు పోతున్నారంట కాలేజ్కి, నువ్వు లేట్ పోతున్నావంట. ఏం పిక్తున్నావురా నువ్వు? ఎలుకలు ఎప్పుడు ముందు పోతే మమ్మీ, అదే సింహం అయితే ఎప్పుడు లేడు. కొడక కుక్కని చంపినట్టు చంపితే కుక్కలాగా నువ్వే పోతావు ముందు కాలేజ్కి. వాళ్ళతో బాడకవు. దించు మావయ్య వచ్చాడు దించు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.